వెల్నెస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ కొండను అభివృద్ధి పరిచి భక్తులకు పలు సౌకర్యాలు కల్పిస్తాం. ఎమ్మెల్యే జీవి. మన టీడీపీ యాప్ ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పార్టీ శ్రేణులకు అభినందనలు. పట్నంలోని కొండమెట్ల వద్ద స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఆలయంలో ఉదయం స్వామివారికి 11 రకాల అభిషేకాలు, సహస్రనామార్చన, గణపతి నవగ్రహ సమేత ఆంజనేయ స్వామి మొదలగు హోమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి హోమమునందు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో వినుకొండ కొండ అభివృద్ధి, మెట్ల అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమం వారి చేతుల మీదుగా ప్రారంభించారు. స్వామి వద్ద గత 9 రోజుల నుండి ఘనంగా వినాయక ఉత్సవాలు నిర్వహించారు. అలాగే గతంలో కుమార వెంకటరత్నం గారు ఇక్కడ పూజా కార్యక్రమాల్ని ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తారు. గతంలో ఇప్పుడు రామమూర్తి, వేలూరి శ్రీనివాసరావు గారు అలాగే కమిటీ సభ్యులందరూ కలిసి చాలా చక్కగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మాండమైనటువంటి లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ వరసిద్ధి వినాయకుడు విఘ్నాలన్నీ తొలగించి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మన వినుకొండ ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన దేశం, భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆ విఘ్నేశ్వరుడు స్వామి ప్రార్థిస్తూ ఎంతో ప్రేమ అభిమానంతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వినుకొండ అభివృద్ధికి మేమందరం కష్టపడున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారికి, కమిటీ పెద్దలకు, కౌన్సిలర్లకు, పట్టణ ప్రముఖులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వరసిద్ధి వినాయకుడు దగ్గర పూజలు చేస్తున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ స్వర్గీయ అప్పువారు వెంకటరత్నం గారు వారి కమిటీ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వారి బామ్మది పేరు శ్రీనివాసరావు గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ రోజున మా బాబాయ్ వినాయకుడి దగ్గర రాత బాబాయ్ నరసింహరావు గారికి, అదేవిధంగా కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మెట్ల వద్ద ఉన్నాం. మనం తప్పనిసరిగా మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో త్వరలోనే రామలింగేశ్వర స్వామి గుడి పూర్తయి, అటు దాంతో నిర్మాణం పూర్తయి, అదేవిధంగా ఈ మెట్లను కూడా పునర్నిర్మించి ఇక్కడి నుంచి కూడా స్వామివారిని దర్శించే భాగ్యం మనకు ఆ వినాయకుడు కలిగజేయాలని, దానికి గౌరవ శాసనసభ్యుల వారికి శక్తియుక్తుల్ని తప్పనిసరిగా వినాయకుడు ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. భవిష్యత్తులో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఆంజనేయులు గారిని పాల్గొంటామని సందర్భంగా మనం చెప్తున్నాం. వినుకొండ పట్టణం మార్కండేయ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో స్వామివారిని వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మన టీడీపీ యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృత స్థాయిలో షేర్ చేసి ఉత్తమ ప్రతిభ సాధించిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన టీడీపీ యాప్ ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేసి వారికి ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల చేతుల మీదుగా అందజేశారు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మొదలుకొని గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అద్భుత విజయం సాధించే వరకు అనేక రకాలుగా పార్టీకి సేవలందించి పార్టీకి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మన టీడీపీ యాప్ ద్వారా వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో అత్యుత్తమ పర్ఫార్మెన్స్ సాధించినటువంటి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దీనివల్ల మెయిన్గా వాళ్ళు చేసే అరాచకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు సోషల్ మీడియా. కాబట్టి ఈ మెజార్టీ విజయం దీంట్లో కీలక పాత్ర మన సోషల్ మీడియా మెంబర్స్ మీ అందరూ కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే నేను కూడా మీ అందరిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అయితే అందరికి 1 సంవత్సరంలో చేయలేకపోవచ్చు, అందరన్నా
అంటే ఈ సంవత్సరం కొంతమందికి న్యాయం జరిగితే వచ్చే సంవత్సరం కొంతమందికి, ఆ తర్వాత ఇట్లా స్టెప్ బై స్టెప్ తప్పనిసరిగా వీలైనంత ఎక్కువ మందికి మనం సాయం చేస్తాం. అలాగే ఏదైనా మాట సాయం, ఏదైనా ఒక ఎమ్మెల్యే ద్వారా ఏదైనా మీకు మాట సాయం కావాలంటే, మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా లేదా ఇంకోటి చేసినా దాన్ని నా పూర్తి సహకారం ఉంటాను. సో మీకు ఎప్పుడు మాట సాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఏదైనా సూటబుల్ జాబ్ ఏదైనా వెతుక్కొని రికమెండ్ చేయమంటే నా సపోర్ట్ ఉంటుంది. దానికి ఏదైనా వ్యాపారాలు పెట్టుకుంటాను, నా సపోర్ట్ ఉంటుంది. సో ఈరోజు పార్టీ గెలిపించినటువంటి మీరు, అంటే మీలాంటి వాళ్ళు చేసిన త్యాగాలు, కష్టం వలన రాష్ట్ర వ్యాప్తంగా మీలాంటి టీము బాగా పనిచేసినందువలన ఈరోజు అధికారంలోకి వచ్చింది. చాలామంది కేసుల్ని వైసీపీ దుర్మార్గాన్ని లెక్క చేయకుండా గట్టిగా ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారి టీం కూడా మనతో కలిసి సమన్వయంతో పనిచేసుకోవడం, పక్క ప్రధానమంత్రి మోడీ గారి టీము, బీజేపీ టీము మనతో కలిసి పనిచేయడం, ఇట్లా 3 కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని ఈరోజు తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రజలకు మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనం ఇంకా మెరుగైన సేవలు అందించాలి. ప్రజలు వాళ్ళు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇంకా బాగా చేస్తారని ఆశతో ఉన్నారు. ఇంకో పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో 10 లక్షల కోట్ల పైన అప్పులు నెత్తి మీద వేసిపోయాడు. ఇప్పుడు ఈ 10 లక్షల కోట్ల అప్పులు మొయ్యలేని భారం అయింది ప్రభుత్వానికి. కాబట్టి కొంత దీని నుండి కోలుకోవడానికి, ఈ అప్పుల నుండి బయటపడటానికి, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెత్తించడానికి కొంచెం సమయం పడుతుంది. 2-3 గాళ్ళు పెట్టాలంటే వాళ్ళు ఏముంది అప్పులు చేసి లూటీ చేసి దోసుకొని వెళ్ళిపోయారు. దొంగల ముఠా దోసుకొని వెళ్ళిపోయింది. దీన్ని చక్కదిద్దడానికి ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి చాలా సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చేస్తారు. 2-3 సంవత్సరాల్లో ప్రభుత్వం 2 ఏళ్లలో గాడిలో పడుతుంది. తర్వాత మనం అనుకున్నట్టు గ్రామాల్లో అభివృద్ధి, మునుకొండ మున్సిపాలిటీలో అభివృద్ధి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడం, వీటన్నిటి కూడా నా శక్తి వంచన లేకుండా చేయాలి, ఎక్కువ నిధులు తీసుకురావాలనే పట్టుదలతో ముందుకు వచ్చాను. అధికారులు కూడా మన టీడీపీ లీడర్లు. ఇంతటితో వేళాను సమాప్తం. తిరిగి రేపటి వేళానులో కలుసుకుందాం. నమస్కారం.